ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటికి కూడా ఎప్పుడూ బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి ముక్కులు చూస్తుంటే ఏమంటారండి శ్యామల గారు చెప్పండి. చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటికి కూడా ఎప్పుడూ బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు. అయితే పిల్లికి బెచ్చం అనేది అదొక సామెత, లేదా నిజంగానే పిల్లలు వచ్చి బెచ్చం అడుకుంటున్నాయి మన ఇంటి ముందు? పిల్లికి బెచ్చం వేయలేదటండి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి వీళ్ళ ఇంట్లో నుంచి పిల్లల్ని ఏమైనా పంపించిందో, లేకపోతే పిల్లలు ఏమైనా వీళ్ళకి బంధువులు, మరి నాకైతే తెలియదు. కానీ అసలు అలాంటి సామెతకి ఇంత పెద్ద మ్యాటర్కి ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి చిన్న చిన్న సామెతలు, చిన్న చిన్న పెట్టకథలు చెప్పుకుంటుంది. అలాంటి పిల్లని తీసుకొచ్చి ఇంత పెద్ద రాజకీయం నెత్తిమే పెట్టాడు జగన్ రెడ్డి. పెట్టేస్తే పాపం అమ్మాయి ఇది కూడా ఆ పెట్టకథలు చెప్పుకోవడం అనుకుంటుంది. పిల్లికి కూడా బెచ్చం వేయలేదటండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పిల్లల్ని వరుసగా నిలబెట్టి పొలోమని బెచ్చం వేసేస్తున్నట్టున్నాడు. నాకు అర్థం కాలేదు. బాగా నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి ముక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి ఈ అమ్మాయి ఇప్పుడు వంట వరపు కార్యక్రమం ఉంటుంది, లేదా ఏదన్నా మంచి వంట చేస్తూ దాన్ని వీడియో తీసి పెట్టుకుంటూ ఉంటారు. అలా చెప్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా అంత టైం కేటాయించడం ఎందుకండి? ఈ అమ్మాయి కౌంటర్లు ఎందుకండి? ఇప్పుడు ఏం ఇంపాక్ట్ ఉంది? శ్యామల వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడింది ఏంటి? దానివల్ల నష్టం ఏంటి? ఏదో ఆడపిల్ల ఏదో మాట్లాడుకుంటుందా, సర్లే ఏదో అధికార ప్రతినిధి అన్నాడట, సరే దాని గురించి చెప్పు, వదిలేయాలి. ఇలాంటివి ఇలా ప్రతిదానికి పొలవమని మనం ఇలాంటి వాళ్ళకి కూడా ఈ పాలిటిక్స్లో మనం కౌంటర్లు ఇచ్చేసి అయ్యి బాబోయ్ వద్దండి బాబు అంత టైం వేస్ట్ ఎందుకండి? పెద్ద మ్యాటర్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నారు. కరెక్ట్గా ఈ అమ్మాయిని ఇప్పుడు సీన్లో దింపడానికి కూడా అదే కారణం. వెళ్ళి శ్యామల అమ్మ అర్జెంట్కి ఇది ఒక స్క్రిప్ట్ ఇది పెట్టే, నువ్వు మొత్తం జనం అందరూ నీ వైపు టర్న్ అయిపోతారు, అసలు మ్యాటర్ గాలిపోద్ది. బేబే అంత పట్టించుకునే అంత వ్యక్తి అయితే కాదు శ్యామల. అమ్మాయి కోసం అంత టైం వేస్ట్ చేయడం అనవసరం అండి. 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇది నేను నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి చెప్తున్నారండి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు అని. మొన్న కేసు పెట్టాడు జగన్ రెడ్డి, 319 కోట్లు ఆయన అక్రమం చేశాడు అని. దాన్ని కూడా ప్రూవ్ చేయలేపారు. ఆయన 14.5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలు ఎంతో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 20 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి చేసిన రికార్డు ఇక్కడ ఆంధ్రాలో. 20 సంవత్సరాలు ఇంకొక ఎవరు లేరు ముఖ్యమంత్రి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియాలో కూడా మరొకరు లేరనుకుంటా. ఆయన ఎవరో కరుణానిధి గారు 20 అనుకుంటా. ఈయన ఎవరో జయలలిత గారు 18 సంవత్సరాలు అనుకుంటా. 20 సంవత్సరాలు ఓ సౌత్ ఇండియన్, అది కూడా రీజనల్ పార్టీగా ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాటి నేషనల్ పార్టీలోనే చేశారు. కాంగ్రెస్ పార్టీలోను, సిపిఎంలోను ఇలాంటి నేషనల్ పార్టీల్లో వ్యక్తులు చేశారు తప్ప తన స్వశక్తితో రీజనల్ పార్టీ ఏర్పాటు చేసుకుని, తన స్వశక్తితో ఇంత క్యాడర్ని నిర్మించుకుని, స్వశక్తితో 20 సంవత్సరాల ముఖ్యమంత్రి రికార్డు ఇది. ఈ రోజున కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద టుపుక్మని బుర్ర జల్లేస్తారండి. ఏదో పక్కింట్లో అమ్మాయిని ఏదో అనేసినట్టు, లేకపోతే మన ఇంట్లోకి వచ్చిన పని మనిషి మీద డైలాగ్ వేసినట్టు చాలా చాలా సింపుల్గా, చాలా బుజ్జిగా, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయి గురించి ఎందుకని మనం టైం వేస్ట్ చేయటం? ఈ అమ్మాయిని మనం కౌంటర్ చేయక్కర్లే, ప్రజలకి విషయం చెప్తే చాలు. ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఆ స్క్రిప్ట్ని మంచి హావభావాలతో చక్కగా ప్రదర్శించింది. అయితే అందులో వాస్తవాలు అనే లేదని ప్రజలకు తెలుసు. 319 కోట్లు నిరూపించలేకపోయారు. 2 లక్షల కోట్లు అని చెప్పేస్తున్నారు ఈ అమ్మాయితోటి. పాపం ఆ పిల్లకేమో తెలీదు. ఆ స్క్రిప్ట్ ఏదో వస్తే చదివేయటమే, అదే నేను అధికార ప్రతినిధిని, అదే నా డ్యూటీ అనుకుంటుంది. ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం. ఒక నిమిషం అమ్మా, కొంచెం గ్యాప్ మాకు. ఇప్పుడు ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేశారు, మీరు ఏమైనా చేశారు అసలు? మా జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటుంది. పాపం పసిపిల్ల ఏం తెలియదు కదండి.
అమ్మా శ్యామల, నువ్వు పని చేయి. నువ్వు తిన్నగా వంట చేసుకున్న తర్వాత ఆ వంటని వీడియో తీసుకుని నువ్వు యూట్యూబ్లో పెట్టేసుకున్న తర్వాత నువ్వు తిన్నగా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొట్టు. ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొడితే వాళ్ళు చేస్తున్న వందలాది కార్యక్రమాలు, వేలాది సహాయ కార్యక్రమాలు, ఎంతమందిని వాళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నారో, ఎంతమందికి వాళ్ళు ఇతర రకరకాలుగా సహాయపడుతున్నారో, ఎంతమంది రోగులకు సహాయపడుతున్నారో, కొన్ని వేల లక్షల మంది ఓపెన్ అవుతారు అక్కడ. నీకు తెలీదు, తెలియని దానివి తెలియనట్టు వాళ్ళు ఏది ఇస్తే అది చదివేస్తే నిజంగా నువ్వు మళ్ళీ ఐటమ్ అయిపోతావు. మళ్ళీ 2 చేతులు జోడించి నేనేదో తెలియక తప్పు చేశానండి, నన్ను క్షమించండి అనాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిసార్లు క్షమాపణలు చెప్పినా జనం కూడా యాక్సెప్ట్ చేయరు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. నేను చెప్పి 2 చెప్తాను, ఎక్కువ చెప్పను. అవన్నీ ఆయన 40 సంవత్సరాల జీవిత చరిత్ర చెప్పాలంటే ఈ లోపల నువ్వు ముసల్దానం అయిపోతావు. కాబట్టి బసవతారకం హాస్పిటల్ ఉందండి, క్యాన్సర్ హాస్పిటల్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. అక్కడ ఎంతమంది చిన్నపిల్లలకి ఎలాంటి వైద్యం అందుతుంది, ఎలాంటి సహకారం అందుతుంది. క్యాన్సర్ అంటే అసలు అది క్యాన్సర్ అని అర్థం. ఇంకా కేసు సాధారణమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరు చేయించుకోలేరు. ఒకసారి బసవతారకంకి వెళ్ళి చూడు. బసవతారకంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఎంత అందుతుందో చూడు. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ఇచ్చింది. ఎవరో ఒక 10 లక్షలు 30 లక్షలు ఇల్లు తనఖా పెడితే వైసీపీ నాయకులు ఆ ఇల్లు తనఖా పెట్టి అతను చేపల చెరువు వేసుకున్నాడు. ఆ చేపల చెరువు నువ్వు వేయడానికి వీల్లేదని వైసీపీ రెడ్లు అక్కడ అతన్ని రకరకాలుగా ఇచ్చి ఆ చెరువు నుంచి అతను దూరం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. ఆ 10 లక్షలు 30 లక్షలు ఇట్టి ఆ ఇల్లు ఇడిపించి ఆ భార్య పిల్లలకి ఇస్తారు లోకేష్ గారు పట్టుకెళ్ళి. గూగుల్లో కొట్టు, ఎట్ట కొడితే అట్ట వచ్చేది. సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని. ఆ ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహకరించింది. కావాలంటే వాళ్ళ దగ్గర ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన అడుగు చూడు. ఇలా 1, 2 కాదు, ఈ రాష్ట్రంలో వైసీపీ చేత ఎక్కడెక్కడైతే హింస జరిగిందో అన్ని చోట్ల కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున సహకరించారు. అంతెందుకమ్మా, నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను సామలకోటలో. పార్టీలో జాయినింగ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ మీటింగ్ పెట్టారు. నేను వెళ్ళి జాయిన్ అవుతున్నాను. ఆయన నాకు కండువా వేశాడు. కండువా వేస్తే ఈ లోపు అక్కడ గిరీష్ అనే కుర్రోడు వైసీపీ నాయకులు వేధింపులతో పోలీసులు టార్చర్ పెట్టి కొడితే సూసైడ్ చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు పైకి వచ్చారు. పైకి వస్తే అక్కడి నుంచి అక్కడికక్కడే పార్టీ నుంచి 3 లక్షలకి ప్రకటించారు. ఇలా ఎన్నో, నేను 1-2 గుర్తున్నదే చెప్తున్నాను. నీ వయసు చాలదు, నీ అనుభవం చాలదు. నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం, దానికి మా కర్మ ఏంటంటే నీకు మేము సమాధానం చెప్పాల్సి రావటం. చెప్పకపోతే ప్రజలు నువ్వేదో చెప్పే కాగమ్మ కథ, పిచ్చికి కథ, కాకి పిచ్చికి కథలా నువ్వు చెప్పేస్తుంటే ప్రజలేమో 10 మంది అన్నా నమ్ముతారేమో. కాబట్టి ఇక చిన్న పవన్ పెద్ద కథతో కూడేద్దామని డిసైడ్ అయ్యాం. అందుకని వివరణ ఇస్తున్నాను, నేను టార్గెట్ చేయట్లే. ఇలాగ శ్యామలను టార్గెట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. చాలామంది ఈ అమ్మాయి సినిమాల్లో అలాగా పలానా వాళ్ళతో ఇలాగా, అది ఎందుకండి బాబు అంతా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి బాబు? ఏమొద్దు, అమ్మాయి ఏదని చెప్పినప్పుడు అది అబద్ధం అని ప్రూవ్ చేయండి చాలు, అంతేగాని టార్గెట్ చేయకండి. లోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మంది హత్యలు, దాడులు, విధ్వంసాలు జరిగాయండి. మరి ఎక్కడ జరిగా? పేపర్లో జరిగాయి.